రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్న మీకోసం అని చెప్పేసి రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గాండ్లపేంట మండల కూటమి పార్టీల నాయకులకు, ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, మధ్యవారిగొంది గ్రామ సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఉగాది శుభాకాంక్షలు. రేపటి రోజున ఉగాది అడ్వాన్స్కి. రైతన్న మీకోసం అనేది ఒక నినాదం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో రైతుల కోసం ఆలోచించే విధానం ఇది. ఇందాకే నేను 2 రోజుల నుంచి అటెండ్ అవుతున్నా కానీ నాకే తెలియలేదు అది. ఈరోజు సంఖ్యలు చూస్తూ ఉంటే తేడా ఉందంటే అడిగితే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొద్దివేర డేటా కలెక్ట్ చేసుకోవడంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగినాయేమో 1 or 2% తేడా ఉంది. మిగతాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 3 విడతల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితులు, ఇచ్చినటువంటి మాట 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద అందజేసినటువంటి పరిస్థితులు రైతాంగం అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నదాత ఇబ్బంది పడకూడదు, అవస్థలు పడకూడదు ఆలోచనతోనే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా 20,000 అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా ముఖ్యమంత్రి గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ రైతాంగం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా యూరియా సకాలంలో ఇచ్చున్నాం, డిఏపి ఇచ్చున్నాం. ఈ మండలంలో ఇంకా జిప్సం కూడా పెద్ద ఎత్తున వినియోగంలో తీసుకురాగలిగినటువంటి పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితులు కూడా స్థానిక అగ్రికల్చర్ అధికారి గారు, వ్యవసాయ అధికారి గారు మీకు తెలియజెప్పడం జరిగింది. ఇంకా మా వంతే మేము కొద్దిగా వెనకబడి ఉన్నాం. ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ వస్తున్న మండలంలో నేను ఈ రోజున గత పాలకులు డ్రిప్ ఇరిగేషన్ కోసం 1 ఇంచు పైప్ ఇచ్చినటువంటి పాపాల బోలా మా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో, అందులో ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో మొదటి నుంచి కూడా రైతాంగం అలవాటు పడినటువంటి డ్రిప్ ఇరిగేషన్కి వెనుకబడిన కులాల వారికి 90% వరకు సబ్సిడీతో అందజేస్తున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటున్నాను. ఎస్సీ ఎస్టీలకి 100% ఫ్రీగా, ఆల్మోస్ట్ ఉచితంగానే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోమంటాను. అంతేకాకుండా యాంత్రీకరణ, రైతులకి యాంత్రీకరణ అలవాటు చేసి యంత్రాలను కూడా వాళ్ళకి సబ్సిడీ మీద అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. మామూలుగా గతంలో కూటమి ప్రభుత్వము, ఇప్పటి కూటమి ప్రభుత్వం ఒకటే ఆలోచన. గర్భస్థ శిశువు నుంచి ఈ రాష్ట్రంలో మహాప్రస్థానం వరకు కూడా మనిషి సాగేటువంటి వివిధ దశల్లో కొనసాగేటువంటి జీవన విధానంలో అన్ని దశల్లో కూడా తోడ్పాటు అందించాలా పేదలకు అని చెప్పేసి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అంతే స్థాయిలో రైతాంగానికి కూడా విత్తనం విత్తుకునే దగ్గర నుంచి మొదలు పెడితే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి, దుక్కు దున్నుకొని పంట తూర్పు ఆరబట్టుకొని మళ్ళీ వ్యవసాయ మార్కెట్ కమిటీకి మీరు అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధరను కూడా ప్రభుత్వమే కల్పించి మరీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, కొనుగోలు చేసిన తర్వాత కూడా మీ ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు చెల్లించేటువంటి వాస్తవ పరిస్థితులు మీరందరూ కూడా అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ మండలానికి అంద్రినీవా సుజల స్రవంతి ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు టెండర్ అయింది. 2026లోనే ఆ పని కూడా కంప్లీట్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో మీకు నీళ్లు అంద్రినీవా ద్వారా మీ గాండ్లపేంట మండలం చెరువులు కూడా నీళ్లతో నింపుతున్నామని చెప్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆల్రెడీ అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. పనులు మొదలు పెడతారు నెలన్నరలో. వచ్చే 5-6 నెలల్లోనే పనులు కూడా పూర్తి అయిపోతాయి.
వచ్చే సంవత్సరము 100% మీ చెరువులకి హంద్రినీవా నీళ్లు మేము అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా ఈ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకోగలుగుతాము, కూటమి ప్రభుత్వమే గతంలో హంద్రినీవా సుజల స్రవంతి ద్వారా రైతాంగానికి కానీ ఈ ప్రాంత చెరువులకు కానీ నీళ్ళు ఇచ్చినాము. ఇంకా మిగిలిపోయినటువంటి గాండ్లపేంట మండలం మల్లమీదపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పేరు పెట్టినాం, గాండ్లపేంట మండలానికి నీళ్ళు ఇచ్చేది. అక్కడి నుంచి ఎన్పి కుంటలు కూడా కొన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం, మిగిలినటువంటి చెరువులకు కూడా పూర్తి స్థాయిలో 100% చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో అమలైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ ఘనత మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున మీ గ్రామాల్లో కరెంటు పోల్లు నాటుతున్నారా? మళ్ళీ నాటుతున్నారా? ఆర్డిఎస్ పేరు మీద 3 ఫేజ్ కరెంటు, మళ్ళీ నాణ్యమైనటువంటి విద్యుత్తు, లో వోల్టేజ్ లేనటువంటి సమస్యలు, ఇటువంటి పరిస్థితుల్లోకి మీకు కరెంట్ ఇచ్చేటువంటి వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటాను. గత పాలకులు చేయలే ఈ పని. అప్పట్లోనే స్కీమ్ వచ్చినా కూడా చేయలే, వాళ్ళు అమలు చేయలే. మేము ఎంటబడి మరీ చేయిస్తున్నాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇంకా కదిరికి టౌన్ మున్సిపాలిటీకి కావచ్చు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, దాదాపు సబ్స్టేషన్ల కొరత ఉంది. ఆ సబ్స్టేషన్లకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయించుకున్నాము. తొందరలోనే ఆ కార్యక్రమాలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక నాయకులు ఆలోచన చేసుకోవాల్సింది, ఈ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అబ్బా? రైతు సేవాకు ఆర్ఎస్కేలు ఎన్ని ఉన్నాయి? 7. 7 ఎన్నిసార్లు మన నాయకులు అక్కడ పోయి కూర్చున్నారు? ఏ నాయకుడు పోడు. అధికారులు మరి పని చేయమంటే ఎట్లా పని చేస్తారు? మీరు ఆలోచన చేయాల్సింది మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా, నా అనుభవం కూడా చెప్తా. మొదటి రోజు నేను పోతే రైతులకు ఇంత మంచి చేస్తున్నాము, కానీ రైతులకు చేసే మంచి మన ద్వారా అధికారులతో చేయిస్తే అది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎంతసేపు నాయకులు వచ్చినప్పుడు ఊర్లో సీసీ రోడ్డు అడుగుతారు, లేదు డ్రైనేజ్ అడుగుతారు, లేదు వేరే ఇతరత్ర సొంత పనులు అడుగుతారు, కానీ రైతాంగానికి ఉపయోగపడేటువంటి పనులు ఎవరు చెప్పడంలే. వాళ్ళకి సకాలంలో యూరియా ఇస్తే ఆ యూరియా ఎంత అమ్ముతున్నారో మీకు తెలియడంలే. మీరు వాళ్ళని పూర్తిగా విస్మరిస్తున్నారు. నేను మర్చిపోయాను. మీరు ఏదైనా అడిగితే కదా నాకు తెలిసేది. మీరు చేసే తప్పులకి నేను బాధ్యుడైతాను, నేను చేసే తప్పులకి ప్రభుత్వం బాధ్యుడైతున్నారు. ఇది మంచిది కాదు. నాయకులకు కూడా చెప్తాండా, 7 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వారంలో 2 రోజులు అధికారులు కంపల్సరీగా రైతు సేవా కేంద్రాల్లో కూర్చోవాలా. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నాయకులు కూడా, కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నాయకులు కూడా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు అధికారులతో పాటు కూర్చొని ఆ గ్రామంలో పర్యటించి రైతులు ఎవరన్నా వస్తే వాళ్ళకి సంప్రదింపులు జరగండి, కష్టము నష్టము మంచి చెడ్డ అడిగి తెలుసుకోండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చే కంటే వాళ్ళ రైతు సేవా కేంద్రాలకు పోతే పెద్ద ఎత్తున ఏ సమాజమైనా ఉందా ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంటే అది రైతు సమాజమే అనేది మీరు అందరూ కూడా మర్చిపోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రైతన్ననేవాడు బాగుంటేనే, ఆ రైతన్ననేవాడే 4 డబ్బులు సంపాదించుకుంటేనే ఆర్థిక అస్థిరత్వం లేని సమాజం వస్తుంది, ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం వస్తుంది. 10 మందికి అన్నం పెట్టే అన్నదాత సంతోషంగా ఉండగలుగుతాడు. మనం పనిచేసే విధానం ద్వారానే అది సాధ్యమవుతుందనేది నాయకులు కూడా మర్చిపోతుందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. కేవలము ఎంఆర్ఓ ఆఫీసో పోలీస్ స్టేషనో ఎండిఓ ఆఫీసే కాకుండా ఇప్పటి నుంచి మీకు పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, మీ గ్రామ పంచాయతీ ఆఫీసు ఎంత ముఖ్యమో రైతు సేవా కేంద్రం కూడా అంతే ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి మనం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏ నియోజకవర్గంలో కూడా ఈ ఆలోచన రాలేదు, మన నియోజకవర్గంలో అమలు చేసి తీర్చాలని చెప్పేసి కూడా నాయకులు కూడా కోరుతా ఉండాలి. తద్వారా మీ గౌరవం పెరుగుతుంది, మీ ప్రతిష్ట పెరుగుతుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి గమనిస్తే రోడ్ల కోసం ఆలోచన చేసేది తక్కువ మంది. రోడ్లు వేయాలే, మన బాధ్యత అది. తాగునీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనదే, అది మౌలిక సదుపాయాలు. కానీ ఆర్థికంగా బలపడాలంటే, వాళ్ళ కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం సాధించాలంటే
వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి నియోజకవర్గము రాష్ట్రం ఇది. ఆ గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే మౌలిక సదుపాయాలు ఇస్తే కాదు, వాళ్ళు సంతోషంగా ఉండగలిగే పరిస్థితుల్లో వాళ్ళు వ్యవసాయం చేయగలిగితేనే, ఆ కుటుంబంలో సంతోషం ఉంటేనే ఆ ప్రాంతం బాగుంటుందని చెప్పేసి కూడా మనం అందరూ కూడా నమ్మాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రైతులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు మొదటి వరుసలో పెట్టుకోమని చెప్పేసి కూడా మా నాయకులకు, అధికారులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. వచ్చే రోజుల్లో మీకు అందరికీ చెప్తాను, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం రైతు సేవా కేంద్రాలకి, అగ్రికల్చర్ వాళ్ళకి, మా ఆఫీస్కి. మీరు ఏ నాయకులు పోయినారో మేము కూడా దాని మీద అటెండెన్స్ కూడా తీసుకుంటాం. మీరు పోకపోతే మాత్రము మిమ్మల్ని కూడా మేము సీరియస్గానే తీసుకుంటాం. పార్టీ కార్యక్రమాలు ఎంత సీరియస్గా తీసుకుంటామో ఈ కార్యక్రమం కూడా అంతే స్థాయిలో సీరియస్గా తీసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నాం. ఒక 2 గంటలు కూర్చోండి, వాళ్ళకి నమ్మకం వస్తుంది, మా కోసం మా నాయకులు పనిచేస్తారని నమ్మకం వస్తుంది. అధికారులకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు మీకు తెలియకుండా యూరియా అమ్ముకునేదో, మీరు వాళ్ళు కలిసి యూరియా అమ్ముకునేదో, లేదు జిప్సం అమ్ముకునేదో, లేదు శనక్కాయలు అమ్ముకునేదో, ఇవన్నీ అరికట్టబడతాయి. జవాబుదారీతనం పెరుగుతుంది. తద్వారా వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి 100% జరిగి తీరుతుంది. కాబట్టి బాధ్యతగా వ్యవహరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అధికారులు కూడా మీరు దీన్ని సీరియస్గా తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచిని కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ రోజున ఈ ప్రభుత్వం దగ్గర రైతాంగానికి మంచి చేయాలా, అన్నదాతకు మంచి చేయాలని గత ప్రభుత్వంలో తాగునీటి ప్రాజెక్టులకు కానీ, సాగునీటి ప్రాజెక్టులకు కానీ రాయలసీమలో రూపాయి ఖర్చు పెట్టాల. మన నియోజకవర్గాన్నే చెప్తాను, తలుపుల మండలంలో మనమే కాలువలు దువ్వినాం. అప్పట్లో కాలువలు దువ్వి అప్పచెప్పితే 5 సంవత్సరాల్లో చుక్కంటే చుక్క నీళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయినారు. ఏదైతే మనం అప్పట్లో అప్పచెప్పినటువంటి కాలువల్లోనే మన ప్రభుత్వం వస్తానే అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. తలుపుల మండలంలో మనం ఇవ్వగలిగింది ఏంది, వాళ్ళు ఇవ్వలేనిది ఏంది. అదే కాలువల్లోనే మళ్ళీ పని చేయకుండా మనం ఇచ్చినాం. అంటే మనకు చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన ఉంది. ఈ ప్రాంత ప్రజల కష్టం తెలుసు, మనకి వాళ్ళ బాధలు తెలుసు, అర్థం చేసుకునే మనసు ఉంది. అందుకే చెప్పిన ఆయనకి సైకాలజీలో అంటే మనస్తత్వం ఎరగడంలో మేము నిష్ణాతులము. ప్రజల కష్ట నష్టాలు, వాళ్ళ మనసులో బాధని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకత్వం మా పార్టీలో ఉంది. అందుకు అనుగుణంగానే రాగానే తలుపుల మండలానికి కూడా నీళ్ళు ఇచ్చినాం. అక్కడి నుంచి మీరు ఆలోచన చేస్తే పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథి గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తాను. అక్కడి నుంచి ఆలోచన చేస్తే మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచనతో అంద్రి నీవాలో నీళ్లు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని మనం గతంలో తక్కువ ఉండేది. 3,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సామర్థ్యం కూడా కాలువల సామర్థ్యం పెంచి వాటికి లైనింగ్ చేసి మళ్ళీ అన్ని చెరువులకు నీళ్లు ఇస్తూనే కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకుపోయినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని కూడా రాజకీయం చేసినాడు. కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నారని జలదీక్షలు చేసినారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తానే సెట్టింగ్ చేసి కుప్పంలో నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి సెట్టింగ్ మళ్ళీ లారీలు వేసుకుని వెళ్ళిపోయినాడు. కానీ కుప్పానికి నీళ్ళు ఇవ్వాల. ఏం కుప్పంలో నీళ్ళు ఇస్తే తప్పేం కాదు. మనం ఒకసారి గమనిస్తే అంద్రినీవా కాలువలో ఇప్పటికి కూడా ఎండాకాలంలో మార్చిలో కూడా ఇంకా నీళ్లు పారుతూ ఉన్నాయి. నీళ్ళు ఇంకా ఏప్రిల్ వరకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే చెప్తున్నా, మిగతా చెరువులకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తున్నాం. తలుపుల్లో ఇంకా 2-3 చెరువులకు కూడా. అంతేకాకుండా మొన్న 3 రోజుల క్రితం మన ఊరు మన నీరు మన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేసి చెప్తే, ఒక జేసీబీ పెట్టండి మీ నియోజకవర్గానికంటే, ఒక జేసీబీ పెట్టి పని ప్రారంభించినప్పుడు నాకు అవగాహన అయింది ఏమంటే, ఒక జేసీబీతో పని జరగదు, నీళ్ళు వస్తాయి ఎట్లా కాలువలో, అన్ని కాలువలు కూడా అన్ని మండలాల్లో కూడా పని జరగదు, ఒక జేసీబీతో అన్ని మండలాల్లో జరగదని అన్ని మండలాలకు 6 జేసీబీలు కేటాయించినటువంటి పరిస్థితులు రైతాంగం అర్థం చేసుకోండి. అది ప్రభుత్వం డబ్బు కాదు, మా డబ్బు పెట్టి మరీ చేస్తున్నాం. కాలువల్లో పూడిక తీస్తున్నాం, చెరువుల్లో పూడిక తీస్తున్నాం, ఎక్కడైనా చెట్లు పెరిగిండే కాలువల్ని కూడా క్లియర్ చేస్తున్నాం. తద్వారా నీటి సామర్థ్యాన్ని పెంచుతున్నాము. ప్రతి ఒక్క చుక్కని నీటిని కూడా ఒడిసిపట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అది ఎవరికి మంచి జరుగుతుందంటే కేవలం రైతులకు మాత్రమే కాదు, బోర్ల కింద పంటలు పండించేటువంటి రైతులకు కూడా మంచి జరగాలనే ఆలోచనతోనే, సత్సంకల్పంతో తాగునీటికి కూడా ఇబ్బంది కలగలేనటువంటి పరిస్థితుల్ని సృష్టించుకున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం. ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో లేవు. ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇంత మంచి చేస్తూ ఉంది. మనందరి బాధ్యత ఒకటే,
రైతు సేవా కేంద్రాల్లో వారంలో 2 రోజులు ఖచ్చితంగా ఆ ప్రాంత రైతుల కోసం నాయకులు అధికారులు కలిసి కష్టపడితే అద్భుతాలు సృష్టించగలం, ఆదర్శంగా రాష్ట్రంలోని నియోజకవర్గాన్ని నిలబెట్టగలం అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నారు. మామూలుగా మన నాయకులు ఒక మిస్కాన్సెప్షన్, పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేసి మామూలుగా రాజకీయ నాయకులు ఒక ఫ్యాషన్ అయింది. నా హయాంలో ఇన్ని వేల కోట్లు తెచ్చినా, నా హయాంలో ఇన్ని వందల కోట్లు తెచ్చినా, అవన్నీ కాదు. మంచి పరిపాలన, ప్రజలకు దగ్గరగా ఉండే పరిపాలన, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకునే పరిపాలన, వాళ్ళ ప్రతి కష్టంలో కూడా మా నాయకులు ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది, అధికారులు మాతో అండదండగా ఉంటారనే నమ్మకాన్ని కలిగించినప్పుడు అద్భుతాలు సృష్టించగలము. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా వారికి వినియోగంలోకి తీసుకొచ్చి వాళ్ళకు మంచి జరిగేటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తే మనందరికి కూడా మంచి పేరు వస్తుంది. అదే పరిపాలన అంటే కానీ పోలీస్ స్టేషన్లో పోయేసి మనకు సరిపోనని మీద కేసు పెడితేనో, లేదంటే ఆ పక్కని అడ్డుకుంటేనో మనం గొప్పవారు కాదనేది వాస్తవం అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచిని ప్రతి మనిషి దగ్గరికి చేర్చేటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి అధికారులు మనము కలిసి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దల్ని 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.